గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలా వరంగల్లో ఘనంగా ముక్కోటి వృక్షార్చన. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేసిన కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే లౌడియా రాములు నాయక్. నిర్మల్ జిల్లాలో ఇటీవల వరద ముంపుకు గురైన కుటుంబాలకు విజయపాల పంపిణీ. బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన. రోడ్డు గుంతలలో వరి నాట్లు వేసి నిరసన. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన ముక్కోటి వృక్షార్చన పిలుపులో భాగంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కిలా వరంగల్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 10,000 మొక్కలు నాటారు. ప్రతి డివిజన్లో జోరుగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యువనేత మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఐటీ మరియు పురపాలక శాఖను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు, మహిళా నాయకురాళ్ళు, పత్రికా మీడియా మిత్రులకు, రాజకీయ పార్టీలు ఉండే చీడపురుగు లాంటి కేసీఆర్ ని విమర్శించడు, టిఆర్ఎస్ ని విమర్శించడు, కేటీఆర్ ని విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. విమర్శిస్తేనే నాకు గుర్తింపు అంటూ వస్తుంది, విమర్శిస్తేనే నా పార్టీకి గుర్తింపు వస్తుంటూ కూడా ఉంటారు. నేను మిమ్మల్ని అందరినీ కేటీఆర్ గురించి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక డైనమిక్ లీడర్. నేను చాలా మందిని చూశాను. చంద్రబాబు గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన కొడుకు గురించి కూడా చూశాను. కేసీఆర్ గారి దగ్గర పనిచేసినప్పుడు కేటీఆర్ గారి గురించి కూడా చూశాను. వాళ్ళని విమర్శించాలని కాదు, కేటీఆర్ గారు ఎంత డైనమిక్ గా మాట్లాడతాడు, ఎంత సమర్థత ఉన్నదనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, పంచాయరాజ్ మినిస్టర్గా పనిచేసిండు, డైనమిక్ గా పనిచేశాడు. ఇలా మున్సిపల్ ఐటీ రంగం లోపల దేశం లోపలనే ప్రతిష్ట తీసుకొస్తాడు. ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్గా వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనుడు కేటీఆర్ గారు కూడా ఈ సందర్భంగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన కేసీఆర్ గారు సమర్థత చూశాం ఇన్ని రోజులు. కానీ ఈ 2 ఏళ్ల కిందనే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన నాయకత్వంలో మనం గెలుపు విధానాలు చూసుకోవాలి. పార్లమెంటు 2 సీట్లకు గెలిచాం, మున్సిపల్ కార్పొరేషన్ ఆయన డైరెక్షన్ మీద గెలిచాం, జిల్లా పరిషత్లు ఆయన డైరెక్షన్సే, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్స్ అన్ని ఆయన డైరెక్షన్ మీద గెలిచాం. కేటీఆర్ నాయకత్వం మీద వర్కింగ్ ప్రెసిడెంట్ గా మనం గెలిచాం. ఆయన సమర్థత మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ భవిష్యత్ రథ సారథి మరియు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కడ్తాల్ మండలంలో కల్వకుంట్ల శాసనసభ్యులు జైపాల్ యాదవ్ మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ దశరథ్ నాయక్, ఎంపీపీ కమ్మిలి మోతి నాయక్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ గంపా వెంకటేష్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో ఫైల్మ్యాన్ చెరువు కట్టపై ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పాల్గొని టీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ప్రతి ఒక్కరూ 2 చెట్లు నాటాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో రాష్ట్రంలో గత 6 ఏళ్లలో అటవీ శాతం పెరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపడాలన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంతి, వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వప్న, షాబాద్ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వర, పార్టీ సీనియర్ నాయకుడు మతీన్, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్, పెద్దల పూజలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు ముక్కోటి ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలతోని 5 మండలాల 2 లక్షల మొక్కలతోని సందర్భంగా ఈ నవాబ్పేటలో పేదలకు పిల్లలందరికీ కూడా చేవెళ్ల నియోజకవర్గంలో అందరికీ కూడా పిల్లలకు ఎక్స్రేలు విద్యాశాఖ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పిల్లలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అన్ని మండలాలకు, అన్ని స్కూళ్ళల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మైనాబాద్ మండలంలో 7 కోట్లతోని రుణాలు పంపిణీ డాక్టర్ మహిళలకు కూడా నిర్వహించడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 125 చెక్కులు మైనాబాద్లో ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మరి జన్మదినం సందర్భంగా ఇలా పర్యావరణాన్ని కాపాడుతూ మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు ముక్కోటి చేస్తున్న కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైట్ సార్. ఈరోజు మా యువ నాయకుడు కేటీఆర్ గారు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రులు వారు జన్మదినాన్ని పురస్కరించుకొని నా యొక్క వైరా నియోజకవర్గంలో 5 మండలాల్లో ప్రతి చోట వాడవాడ గల్లీ గల్లీలో కూడా మరి ముక్కోటి మొక్కల వృక్షార్చనలో భాగంగా ప్రతి చోట ఏంటంటే మొక్కలు నాటే ఏర్పాటు చేస్తున్నాం. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈరోజు ఇప్పుడు ఏంటంటే 4వ మండలం, నేను ఎమ్మెల్యేగా ఈ జూలూరుపాడు మండలంలో కూడా ఈ కార్యక్రమం సమీక్షించుకొని మొక్కలు నాటి చివరికి మన సింగరేణి మండలం పోవాల్సిన ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తూ ఉన్నాం. ఇది మా ఎంపీ సంతోష్ గారి యొక్క ఆకాంక్ష. ఇదంటే ఈ సందర్భంగా ఈరోజు భూమి మొత్తం ప్రశాంతంగా తదనుగుణ ఆక్సిజన్ పెరగాలి, తదనుగుణ ఏంటంటే ఆరోగ్యాలు పెరగాలి. ఇవన్నీ చేసే ప్రక్రియలో భాగంగా ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగానే కావచ్చు, ఇది మేము నిరంతర ప్రక్రియ. మా కేసీఆర్ గారికి ఆదేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పట్టించి ఉండాల్సింది, పచ్చ తెలంగాణ, హరిత తెలంగాణ కావాల్సింది. ఆ ప్రకారంగా చేసే ప్రక్రియలో ఇవాళ అద్భుతంగా మేము చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి భవిష్యత్తులో కూడా చేసుకుంటారు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా మా కేటీఆర్ గారికి, వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మంచి మేధో సంపత్తి కలిగి తెలంగాణ రాష్ట్రాన్ని ముందు నడిపించే మరి దీక్ష, దక్షత, యుక్తి, శక్తి వారికి కావాలని చెప్పేసి మీ ద్వారా తెలియపరుచుకుంటాను. జై తెలంగాణ.
నిర్మల్ జిల్లాలో ఇటీవల వరద ముంపుకు గురైన కుటుంబాల వారికి విజయ డైరీ ఆధ్వర్యంలో నీటిని మరియు విజయపాలను విజయ డైరీ చైర్మన్ లోకా భూమారెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జెడ్పీ విజయలక్ష్మి, రామ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ పార్టీ శాఖ సంస్థ అధ్యక్షులు లోకా భూమారెడ్డి గారు ఈరోజు నిర్మల్ పట్టణంలో నిర్మల్ జిల్లా యందు గత 3 రోజుల క్రితం చాలా అతివృష్టితో మరి నీళ్ళు వచ్చి చాలామంది పేదవాళ్ళు కానీ అందరికీ కూడా ఇళ్ళలో నీళ్ళు వచ్చి నష్టం జరిగిన సందర్భంగా మరి ఈరోజు గౌరవనీయులు మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు జన్మదినం సందర్భంగా నిన్ననే వచ్చి సీతాపూర్లో మన గౌతమ్ రెడ్డి గారు, దివ్యారెడ్డి గారు కలిసి మేము వర్షంలో నీళ్ళలో పోయి ఒక 300 మందికి భోజన సదుపాయం, ఒక 300 విజయపాల సప్లై కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఇలా ఒక 2500 ప్యాకెట్స్ పాలు, విజయపాలు, ఒక 5000 విజయ నీళ్ళని మరి ఇక్కడ సప్లై చేయాలి. కొత్త విజయ డైరీ ఇక్కడ నిర్మల్ పట్టణం నష్టపోయిన వారికి ఆదుకున్నట్లయితే విజయ డైరీ కూడా సహాయ కార్యక్రమం పాల్గొంటుందని భావించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు వేణుగోపాలాచారి గారు, జిల్లా కలెక్టర్ గారు, సిటీ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, ఇతర వచ్చినటువంటి నాయకులందరికీ, మా బుల్లిధరెడ్డి సాబ్ అందరికీ మరి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ 3-4 రోజుల క్రితం వర్షంతో నిర్మల్ పట్టణమే కాకుండా కొన్ని గ్రామాలు అతలాకుతలం, స్వర్ణ ప్రాజెక్టుతోని, గోదావరితోని అతలాకుతలం అయినప్పుడు నేను హైదరాబాద్ నుండి కూడా ప్రతిదీ ఫోటో ద్వారా చూడడం జరిగింది. గౌరవనీయులు మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు 72 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లగాడి కంటే ఇంకా 7-7.5 నుంచి అన్ని గ్రామాలు, అన్ని పీఠమున్నటువంటి ప్రజలను ఆదుకుంటూ వాళ్ళకు ఒక ధైర్యాన్ని పోయిన దాన్ని ఇవ్వలేకపోయినా ప్రభుత్వ పరంగా మేము చేస్తాం, కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే దాని మీద ప్రతి ఇంటికి వారు ఈ 3-4 రోజులు తిరగడం జరిగింది. కాబట్టి వారికి ముఖ్యంగా నిర్మల్ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం మా విజయ డైరీ, తెలంగాణ విజయ డైరీ తరఫున నిర్వహిస్తున్నందుకు మేము ఈ నిర్మల్కు ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషిస్తూ మరి పెద్దలు జిల్లా కలెక్టర్ గారిని ఒక 2 ముచ్చట్లు చెప్పవలసింది ఈరోజు నిర్మల్ జిల్లాలో వికారాబాద్ జిల్లా బట్వారం మండలం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మర్పల్లి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ ముందు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం తన ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో చురుకుగా పాల్గొని రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా నిలిపిన ఘనత కేటీఆర్ది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రైతు బంధు మండల అధ్యక్షుడు ఖాజా పాషా, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మేము చెట్టు పెడతాం, అందరం పెడతాం. ఫస్ట్ ఇది అడుగుతుంది.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ పోతుగల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తూ త్వరలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, చేయకపోతే ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు నిరసన కార్యక్రమం గ్రామ ప్రజల చేత చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోలా కృష్ణగౌడ్, మండల ఉపాధ్యక్షులు ఆదిశేఖర్, మండల సీనియర్ నాయకులు చీకోడు మహేష్, కనకయ్య, వరి వెంకటేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టి ముక్కోటి వృక్షార్చనకు పిలుపునందుకుని హన్మకొండ బాలసముద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరియు వరంగల్ జిల్లా గ్రంథాలయ ప్రాంగణంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకన్న, నగర మేయర్ గుండు సుధారాణి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ గార్లతో కలిసి మొక్కలు నాటారు. యువ కిషోరం తెలంగాణ ముద్దుబిడ్డ, యువతకు స్ఫూర్తి, మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రులు సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి పిలిపించినటువంటి సందర్భం. అదేవిధంగా సోదరులు రాజ్యసభ సభ్యులు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దేవాలయాలుగా భావించే ఈ కార్యాలయాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొదటగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇందులో గౌరవ కూడా చైర్మన్ సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, మా రైతు రుణవిమోచన చైర్మన్ సోదరులు వెంకన్న గారు, సోదరులు లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు, మా కోఆర్డినేటర్ సుందర్రాజు గారు, జనార్దన్ గౌడ్ గారు, మా డివిజన్ అధ్యక్షులు కేశవరెడ్డి గారు, మా అనిల్ గారు, పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో 1,00,000 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక ప్రాంతాలలో అనేక పార్కులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నాటినటువంటి మొక్క ప్రతి ఒక్కటి కూడా సంరక్షించే విధంగా దాన్ని కాపాడి పెంచే విధంగా ఉద్యాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫారెస్ట్ ప్రాంతంలో 25 ఎకరాల అటవీ ప్రాంతంలో 11,100 మొక్కలు నాటి కార్యక్రమం గ్రామ సర్పంచి తాడిపు జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కుండూరి రవీంద్రరావు విచ్చేసి మండలంలో బదనకల్, పోతుగల్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాలలో ప్రజా ప్రతినిధులు, తెరాస శ్రేణులు పండుగ వాతావరణంలో ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. జాతీయ సహకార సంఘాల చైర్మన్ కుండూరి రవీంద్రరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన 7 ఏళ్ల కాలంలో అడవి శాతాన్ని 24 నుండి 28% పెంచారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరుంది. తన పుట్టినరోజు హంగు ఆర్భాటాలతో కాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడిపు జ్యోతి, ఎల్ఎం ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయి, గ్రామ పాలకవర్గ సభ్యులు, యూత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని అందరు సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందులో మా ముస్తాబాద్ మేము కూడా గౌరవనీయులు కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్యసభ సభ్యులు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఈరోజు ఒకటే గంటలో 3 కోట్ల మొక్కలు నాటడం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి దానిలో అందరూ భాగస్వాములు అయితేనే 3 కోట్ల మొక్కలు పెడతామని ఇవాళ ప్రజలందరూ ముందుకొచ్చిండ్రు. దానిలో భాగంగా గౌరవనీయులు పెద్దలు టెస్కాప్ చైర్మన్ వారిని మా మండలికి ఆహ్వానించడం జరిగింది. వారు వెంటనే అంగీకరించి రావడం జరిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లే కార్యక్రమంలో గౌరవ చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ చెట్లు పెడుతున్న ఈ యొక్క అటవీ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 25 ఎకరాల్లో 11-12 వేల మొక్కలు పెట్టడం అనేది ఒక గొప్ప విషయం. కార్యక్రమంలో పాల్గొంటున్న మండల స్థాయి నాయకులు పెద్దలందరికీ కూడా రామన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ శాఖ ఉంటేనే అడవులు ఉంటేనే వాతావరణ సమతుల్యం ఉండి మంచి వర్షాలు కానీ పాడి పంట మనుషులందరూ కూడా మంచిగా ఉంటారు. అదంతా గ్రహించి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని హరితారమాన్ని తీసుకొని వీళ్ళు 24% తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మన అడవుల శాతం 24%, దాన్ని ఇవాళ 7 ఏళ్లలో 25% తీసుకొచ్చే ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రపంచంలోనే ఇంత తొందరగా అడవి శాతం ఎక్కడ కూడా పెరగలే. అది కేవలం ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న వాతావరణం మీద ఇక్కడున్న ప్రజల మీద ప్రేమతోటే ఇదంతా చేస్తుంటారు. దానిలో భాగంగా ఇవాళ రామన్న జన్మదిన సందర్భంగా ఇవాళ ఇది ప్రపంచ స్థాయిలోనే ఒక రికార్డు కాబోతుంది. ఒకటే రోజు 3,000 మొక్కలు పెట్టడం అనేది, అందులో ప్రజలందరూ 3 కోట్ల మొక్కలు పెట్టడం అనేది అందులో ఇవాళ ప్రపంచం అంతా కూడా నివ్వరపోయే పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా ఇవాళ రామన్న జన్మదిన సందర్భంగా మొక్కలు నాటుతుండ్రు. ఇవాళ మా దగ్గర మండలంలో దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాము. దానికి సంబంధించిన అందరూ కూడా మండల స్థాయి సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ రామన్న మంత్రి గారి జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంతోష్ కుమార్ గారు పెట్టినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు టెస్కప్ చైర్మన్ కొండు రవీంద్రరావు గారు, మండల అన్న ఎంపీపీ శరతన్న గారు, రైతు సమావేశ గోపన్న గారు, గ్రామ సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవల్ల మన కేటీఆర్ గారు గొప్ప ఆలోచన వ్యక్తి. వారు జన్మదినం సందర్భంగా 3 కోట్ల మొక్కలు పెట్టి వాటిని అన్ని గ్రామాల ప్రజలు వాటిని మంచిగా పెంచి పెద్దగా చేసి మన మంత్రి గారికి కానుకగా ఇవ్వాలి అని చెప్పేసి వారు గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఆ భగవంతుడు వారికి అన్ని రకాల ధైర్యాన్ని ఇచ్చి ఇంకా పేద ప్రజలకు గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరెంటు సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, మరోవైపు రైతులు ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రానిక్ దుకాణాలకు, టైలర్ వృత్తి చేసుకునే వారికి, పిండి గిర్నీల నిర్వాహకులకు కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 3-4 రోజుల నుండి ఏకధాటిగా వర్షం, ఒకవైపు కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై ఇన్ఛార్జి ఏఈ గుండేటి రవిని వివరణ కోరగా సిబ్బంది కొరత వల్లే ఈ సరఫరాలో ఆలస్యం అవుతుందని, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, త్వరలోనే మండలవాసులకు నిరంతరం కరెంటు సరఫరా చేస్తామని ఏఈ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలా వరంగల్లో ఘనంగా ముక్కోటి వృక్షార్చన. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేసిన కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే లౌడియా రాములు నాయక్.
నిర్మల్ జిల్లాలో ఇటీవల వరద ముంపుకు గురైన కుటుంబాలకు విజయపాల పంపిణీ. బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన. రోడ్డు గుంతలలో వరి నాట్లు వేసి నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.